నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ చాలా మందిని కూడా మనము రాత్రి కదా చూసాం, ఏంటి అప్పుడే చనిపోయారా అని అంటే అవును గుండె జబ్బు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇంత సడన్గా అటాక్ అవుతూ ఉంటుందా? అంటే ఇలాంటి వాళ్ళకు కూడా నిజంగానే మన ఆయుర్వేదిక్లో ఉన్న మంచి చిట్కాలు, ఆయుర్వేదిక్ వైద్యం అనేది వీళ్ళకి పనిచేస్తుంది అంటారా? తప్పకుండా పనిచేస్తుంది. దీనికి జనరల్గా ఏంటంటే గుండె జబ్బులు ఎందుకు వస్తాయంటమ్మా, ఏ ఒక్క జబ్బు కూడా మనిషి శరీరంలో వాస్తవంగా ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఛాతీలో నొప్పి రావడం జరుగుతుంది, ఈ సంటల్లో నొప్పి రావడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే శరీర కదలిక లేక ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటంటే హాస్పిటల్, మన ఆఫీసులు, వెహికల్స్, ఇప్పుడు కారు ఉంటుంది, అపార్ట్మెంట్లో జీవనము, అపార్ట్మెంట్ ఎక్కి దిగుతారు, ఆ కార్ దాకా నడుచుకుంటూ పోతారు, డ్రైవర్ వెహికల్ తీసుకొని వస్తారు, ఎక్కుతారు, మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు, ఆఫీస్లో కిందికి పోగానే లిఫ్ట్ ఉంటుంది, పైకి ఎక్కుతారు. ఉదయం లేవడం, ఫ్రెష్ అప్ కావడం, రెడీ కావడం, 8 గంటల దాకా పడుకోవడం, దన తయారై 9 గంటలకు ఆఫీస్ పోతాడు. మళ్ళీ ఇంకా దీంట్లో ఏంటంటే రాత్రికి పోయిన తర్వాత ఈ 8 o'clock డ్యూటీ, 6 o'clock డ్యూటీ అయిపోయిన తర్వాత 2 గంటలు మన ఇంటికి పోతానికి జర్నీ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే మాదాపూర్లో పనిచేసేటానే 5:30 పోవాలంటే 2.5 hours పడుతుంది. అక్కడికి పోగానే 8:30, 9. ఆడికి పోగానే మన ఇంటి దగ్గర పోగానే ఆ పరిసర ప్రాంతాల్లో స్నేహితులు ఉంటారు, మళ్ళీ మందు కొట్టాలి, మళ్ళీ హోటల్కి వెళ్ళి అక్కడనే బిర్యానీ తినాలి, మళ్ళీ అక్కడి నుంచి రావాలి, వెంటనే పడుకోవాలి. అంటే శరీరంలో మనకు పురాతన కాలంలో ఏంటంటే మనకు వ్యవసాయం ఒకటే మనకు జీవనోపాధి. దాంట్లో ఏంటంటే పొద్దున్న ఇంటికాడ లేచి పళ్ళ పుల్లు వేసుకొని పోయి అక్కడ దాకా నడుచుకుంటూ పోయేది, నడుచుకుంటూ పోయి అందులో పుల్లు పని చేసి అక్కడిక్కడ ఏదో పళ్ళు దొరికితే అది తినేది, అది తిని మధ్యాహ్నం ఏదో 12 గంటల వరకు ఇంట్లో వంట చేసుకొని వస్తే తినేది ఒక పూట. దాన్ని ఏకభుక్తం అంటారు. ఈరోజు అవి లేకుండా అయింది కాబట్టి రాత్రికి కనపడి ఉదయాన్నే కనుమరుగవుతారు. దీనికి ఒక చక్కటి చిట్కా, మీరు ఎప్పటికైనా యూట్యూబ్ ఛానల్లో చూడండి, మునగాకులు మ్యాంగో లీవ్స్ అంటారు. వాస్తవంగా ఏంటంటే మునగాకు బెరడు ఉంటుంది, ఆ బెరడు పచ్చి బెరడు కానీ వెండు బెరడుని డ్రై చేసిన బెరడు కానీ తీసుకొని, పచ్చి బెరడు అయితే దాంట్లో రసం కూడా వెళ్తుంది దంచితే, అది ఒక 30 ml, ఒక 2 చెంచాల అల్లం రసం, 2 చెంచాల వెల్లుల్లి రసం, 2 స్పూన్లే అంతే తీసుకొని కనుక ఉదయం పరిగడుపున ఒక 41 రోజు తాగగలిగితే ఈ గుండెలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, అసలు మా గురుగారు చెప్పేది, అసలు గుండెని మనము ఈ స్కూటర్లు కానీ, హీరో సైకిల్ మోటార్స్ కానీ దానికి ఏంటంటే పెట్రోల్ పోసి కడుగుతుంటారు, దాన్ని ఏమంటారంటే సర్వీసింగ్ కోసం, దాన్ని అంటే మైలేజ్ ఎక్కువ రావడానికి సర్వీసింగ్ చేసేటప్పుడు అన్ని కడుగుతుంటారు, ఆ గుండెని కూడా కడిగినట్టు అవుతారు బాబు అనేది. అయితే దీంట్లో ఏంటంటే మరి అందరికి పచ్చి బెరడు దొరకదు, ఏదైనా చెట్టు ఉన్న కాడైతే దన్న పోయి ఏదైనా చాకు తీసుకొని పోయి బెరడు తీసుకొచ్చుకోవచ్చు. కానీ దొరకని వాళ్ళు ఏంటంటే బెరడు బయట మార్కెట్లో అమ్ముతుంటారు, అది పచారి కొట్లలో అమ్ముతుంటారు, అది కూడా తీసుకొచ్చుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి ఒక 2 చెంచాల పొడి వేసి ఆ బెరడ్ని బాగా కాచి, అంటే ఒక గ్లాస్ వరకు మరగబెడితే దాంట్లో ఎక్స్ట్రాక్ట్ మొత్తం అందులో వస్తుంది. ఒక బట్ట పెట్టి వడబోసిన తర్వాత 2 చెంచాల అల్లం రసం, 2 చెంచాల వెల్లుల్లి రసం దాంట్లో వేసి కనుక తాగితే మీరు ఒక ఏదైనా కూడా ఇమీడియట్గా, ఇప్పుడు విషం అనేది ఒక సెకండ్లో బాడీలోకి ఎక్కుతుంది, అమృతం అనేది చాలా టైం పడుతుంది. అందుకనే మీరు వేసుకునే ట్యాబ్లెట్లు విషంతో సమానం. అందరూ మీరు ఎక్కడికైనా మెడికల్ షాప్ కాడికి పోయి 0.1% కెమికల్ ఉన్న ఏదైనా ఒక ట్యాబ్లెట్ ఇవ్వని మీరు అడగండి, ఎక్కడ దొరుకుతుందేమో, దొరకదు, దాంట్లో మొత్తం కెమికల్ మయం. ఇప్పుడు ఆయుర్వేదంలో ఏముంటుంది, అన్ని చెట్ల ప్రక్రియలు. కాబట్టి ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే అమృతము విషముతో ఇప్పుడు మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఆ డ్రై అయిన మునగ చెట్టు బెరడు అది కూడా ఇంట్లో తెచ్చుకొని ఒక 100 grams 200 grams సేకరించి, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మునగ చెట్లు ఉంటాయి, దాన్ని తెచ్చుకొని ఎండబెట్టుకొని జాగ్రత్తగా ఎండబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే దాంట్లో ఏంటంటే నిల్వ ఉండటానికి మేము ఏంటంటే భీమసేన కర్పూరం ఒక 2 grams వేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మునగ తోట ఉంది, ఆ ఆకులన్నీ తీసుకొచ్చుకొని ఒక ప్రక్రియ ద్వారా వాడతాం. ఆ చెట్లను ఏం చేస్తామంటే 1 yearకి ఒకసారి దాన్ని కింద వరకు కొట్టేసి ఆ బెరడు తీసుకుంటాం, ఆ బెరడు తీసుకొని ఎండబెట్టుకొని పెట్టుకుంటాం, దానికి అనేక రకాలుగా వాడతాం. ఈ గుండె జబ్బులో ఉన్న వాళ్ళకు ఒక పౌడర్ ఇస్తాము, దాన్ని కనుక టీ లాగా చేసుకొని తాగితే దాంట్లో ఏంటంటే ఒక కనీసం 5% మిరియాలు యాడ్ చేస్తాం, 95% పౌడరు, 5% మిరియాలు యాడ్ చేసి, ఎందుకంటే మిరియాలు ఏ పౌడర్ అయినా అది దాని విషాన్ని హరిస్తుంది. ఒక 2 గ్రాముల భీమసేన కర్పూరము 1 kgకి 2 గ్రాములు కలుపుతాం. అది ఏంటంటే ఒక 1 year వరకు నిల్వ ఉంటుంది, 1 సంవత్సరం వరకు వాడుకోవచ్చు, మూలికలు ఎలాంటి ఖరాబ్ కావు. కాబట్టి ఏంటంటే ఇంత మంచి ప్రక్రియ గుండె జబ్బులతో బాధపడే నా మిత్రులు కానీ శ్రేయబులు కానీ ఎవరైనా
గ్యాస్ ట్రబుల్, అల్సర్, గుండె నొప్పి వస్తుందని అనగానే ఇమీడియట్గా సుఖ విరోచన గుళికలు ఈ 2 ఇస్తాం. ఈజీ ప్రక్రియ. మనం ఏంటంటే 2D తీసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే బైపాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకొక వేరేది ఏ ప్రక్రియ కూడా మనం రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లో దొరికే వస్తువులే. కాబట్టి ఇది గనక చేయగలిగితే 100% 100% ఆ గుండె అనేది అంటే మా గురువులు చెప్పిన ప్రక్రియ ఇది. కొన్ని 6000 సంవత్సరాల నుంచి చరిత్ర. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా గురువు ఉండు, ఒకతను రీసెంట్గా అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి మనం ఫాలో అప్ చేస్తున్నాం. ఆయన గారు మాకు ఏంటంటే ప్రజెంట్ శ్రీపద బ్రహ్మచారి గారు అని ఒక మంచి మహానుభావుడు. ఆయన జీవితాన్ని సాక్రిఫికేషన్ చేసి ఒక 45 సంవత్సరాలు మన శ్రీశైలం అడవులలో జీవితాన్ని గడిపి ఈ మూలికల మీద రీసెర్చ్ చేసి ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు. అయితే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది జనరల్గా ఏంటంటే ఆయుష్ డిపార్ట్మెంట్లో మా పారంపర వైద్యులకు స్థానం లేకుండా చేశారు. అసలు వాస్తవంగా మీరు 300 సంవత్సరాలు వెనక వెళ్ళండి, BAMS డాక్టర్లు ఉన్నారా? MD ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారా? ఎవరైనా కూడా ఊరికి ఒక వైద్యుడు ఉండే ఏదో ఒకటి నూరి 4 గుళికలు ఇస్తే ఆ మంచిగా ప్రశాంతంగా జీవితం గడిపేది. ఇప్పుడు అలోపతి డ్రగ్ మాఫియా అని చాలా మంది అలోపతి డాక్టర్లు తిడుతుంటారు. ఆ కొబ్బరిని నా దాగమని చెప్పేటైనా తిడుతుంటాడు. నేననేది ఏమంటాడంటే అలోపతి డాక్టర్లు దేవుడు. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకే యాక్సిడెంట్ అయింది, ఈ నరం కట్ అయ్యి రక్తం కారుతుంటది, మరి నేను అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయుర్వేద డాక్టర్ అని కూర్చుంటే కాదుగా. అందుకనే ఎవరిని కూడా తప్పున పట్టొద్దు. ఎందుకంటే మన భారతదేశంలో అనేక సంపదలు, ఇదొక సంపద, అదొక సంపద. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యవంతులుగా కావచ్చు. ఈ సందర్భంగా నేను ఏం చెప్పేది ఏంటంటే పారంపర వైద్య సంఘాన్ని గుర్తించండి. పారంపర వైద్యుల్ని గుర్తిస్తే మన సనాతన ధర్మంలో ఉన్న ఆయుర్వేద వేదాన్ని ప్రోత్సహించే వాళ్ళు. కరోనాకు మెడిసిన్ ఇచ్చింది మేమే, క్యాన్సర్ పోగొట్టేది మేమే. మా గురువులు చెప్పిన మాట. 2 కిడ్నీలు డ్యామేజ్ అయితే ఎలాంటి డయాలసిస్ లేకుండా చేసేది పారంపర వైద్యులు. ఇప్పుడు ఏదైనా కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటే చిన్నపాటి చెట్టు పసరుతో. రీసెంట్గా నేను భాగ్యమ్మ గారని మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఆవిడని కలిసిన. ఆమె ఏజ్ 92 సంవత్సరాలు. ఆమె కనుక ఈ ఊపిరితిత్తుల సమస్యతో ఎవడన్నా బాధపడుతుంటే, టీబీ కానీ ఏదన్నా వస్తే 3 రోజులు పసరు పోస్తుంది, పోతుంది. బిడ్డకి ఇదే ఉంది, బిడ్డకి ఈ పసరే నేర్చుకో బిడ్డ అన్నది. మంచి భోజనం పెట్టింది అమ్మ. అంటే మునగాకుతో కర్రీ పచ్చడి చేసింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆవిడ ఏంటంటే ఓ 2 ఎకరాల పొలం ఉంది, ఓ 2 కొడుకులు. వాళ్ళకి ఇంత యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు వాళ్ళు వేయరు. ఎంత దృఢంగా ఉన్నారంటే, ఎంత ఆరోగ్యం ఉన్నారంటే అంత ఆరోగ్యం ఉండరు. భారతదేశం మొత్తం మీద ఆయుర్వేద సంస్థానంలో పారంపర వైద్యులే, పురాతన వైద్యులే, మా గురువులు, ఎంతోమంది మహానుభావులు జీవితాలను సాక్రిఫికేషన్ చేసిన వాళ్ళు. కాబట్టి ఎవరైనా గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు ఉంటే, విద్య అనేది 4 పంచాల బిడ్డ అన్న మా గురువుల వాళ్ళ దీవెన, వాళ్ళ ఆశిస్తులు ఏంటంటే ఇటు చిన్న చిన్న చిట్కాలు. మునగ బెరడు ఎక్కడైనా దొరుకుతుంది. మునగ చెట్టు కొంతవరకు ఆ కొమ్మలు కొట్టేసినా కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా పెరుగుతుంది. అది కింద వరకు ఒక 3 వరకు వదిలేసి కొట్టేసుకున్నా కూడా ఆ బెరడు కోసం తీసుకుంటే ఈజీగా. మిరియాలు మన ఇంట్లో ఉంటాయి. 95% బెరడు పౌడరు, 5% అది ఒక 95 గ్రాములు, అది 5 గ్రాములు కలుపుకొని మన కనుక అల్లం వెల్లుల్లి రసం ఇంట్లో ఒక చిటికలో చేసుకోవచ్చు. 41 రోజు కనుక చేయగలిగితే ఆ గుండె జబ్బు అనేది పారదోలవచ్చు. ఇది మా గురువులు చెప్పిన విద్య. తప్పకుండా, ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు, కానీ ఈ జీవితాన్ని మనం ఎట్లా మలుచుకుంటే ఆ విధంగా మలుస్తుంది అనేది మా గురువులు చెప్పిన విద్య. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబం దీని మీద దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు. ఇది న్యాచురల్, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. కాబట్టి తప్పకుండా అందరూ వాడతారని, ఈ మనం టీవీలో వచ్చే ఈ యొక్క న్యూస్ని ప్రతి ఒక్కల వ్యక్తికి షేర్ చేస్తారని. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మేము వైద్యం చేసుకునే వాళ్ళు మమ్మల్ని గుర్తించి వాళ్ళ టీవీ ఛానళ్లలో కూర్చోబెట్టి మా విద్యని ₹1 ఛార్జ్ లేకుండా ఈ మనం టీవీ నిర్వాహకులు వాసు గారు వాళ్ళు 100 ఏళ్ళ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి. ఎందుకంటే మేము ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేసుకుని మమ్మల్ని గుర్తించి వాళ్ళ స్టూడియోలో కూర్చోబెట్టి మా విద్యని, విజ్ఞానాన్ని 4 పంచిపెడుతున్నారు. కాబట్టి మనం టీవీ స్టాఫ్తో పాటు ప్రతి ఒక్క వ్యక్తి ఈ మనం టీవీ నీడలో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిండు ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క చిన్న విషయాన్ని 4గురికి షేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు గుండె జబ్బులతో ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని షేర్ చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలమ్మా.